క్షమాపణ గనుక చెప్పకపోతే మునీర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాకిస్తాన్‌లో సివిల్ వార్ దిశగా ఖచ్చితంగా వెళ్తుంది అనేది చాలామంది అనలిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. ఇది అంతర్యుద్ధానికి దారితీస్తుంది. ఖచ్చితంగా క్షమాపణ చెప్తే దాని నుంచి బయటపడొచ్చు అని. ఎందుకంటే సొంత దేశ పౌరులను అలాగే వాళ్ళ ఆర్మీలో టోటల్ స్ట్రెంతే 8 లక్షలైతే వాళ్ళల్లో ఆల్మోస్ట్ 30% అంటే ఒక 3 లక్షల పైగా ఉన్న షియా సోల్జర్స్ని వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమనంటే ఏం దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు ఈ హెచ్చరిక అనేది అర్థం కావట్లేదు. మునీర్ చేసినటువంటి పొరపాటు ఇది కనుక ఇది తప్పకుండా చాలా అంటే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాడు. పూర్తి అగ్నిగుండంలోకి తోసేశాడు ఈయన. కనుక మునీర్ కాపాడలేదు ఇప్పుడు పాకిస్తాన్, మునీర్ సైన్యము కాపాడలేదు. కనుక బెస్ట్ థింగ్ ఏంటంటే చేయగలిగిందంతా కూడా క్షమాపణ చెప్పడము. చాలా కష్టాల్లో ఉన్నారు, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు. లా అండ్ ఆర్డర్ అసలు వాళ్ళ చేతుల్లోనే లేదు. కంప్లీట్ గా బలూచిస్తాన్ ఇప్పుడు ఇది సమయము బలూచిస్తాన్ ఎదురు చూస్తుంది, వెళ్ళిపోతుంది ఇంకొక దేశంగా. వాళ్ళు అవతరించవచ్చు. ఎక్కడ ఉన్నారమ్మా బలూచిస్తాన్? బల్లెం లాక ఉంది. ఎక్కడుంది? ఇరాన్ లో ఉంది బలూచిస్తాన్. ఆల్మోస్ట్ ఇరాన్ బార్డర్ లో ఉంది. కనుక ఇరాన్ అనుకుంటే బలూచిస్తాన్ కు సహాయం చేస్తే బలూచిస్తాన్ కట్ అయిపోతుంది వాళ్ళకి. పాకిస్తాన్ చాలా పెద్ద తీవ్రమైన దీనికి లోనైపోతుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ఊగిపోతున్నారు. వాళ్ళు 400 మంది అమాయకులను హాస్పిటల్ పైన దాడి చేస్తారా? యువకులు వాళ్ళంతా కూడా డ్రగ్ అడిక్ట్స్ వాళ్ళు పాపం. కనుక అలాంటి వాళ్ళని 400 మంది యువకులను చంపేశారు. తల్లిదండ్రులు వాపోతా ఉన్నారు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో మండిపోతా ఉన్నారు. ఎప్పుడు పాకిస్తాన్ తగలబెడతారో తెలియదు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, గరిల్లా పోరాటాలు చేసే వాళ్ళు. కనుక ఆ లైన్ ఏదైతే కారకోరం లైన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం వాళ్ళు ఆక్యుపై చేస్తారు. వాళ్ళ టార్గెట్ కూడా పూర్తి అయిపోతుంది. మొదటి నుంచి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు ఆ బార్డర్ ను. ఇక్కడ మనకు పిఓకే పరిస్థితి కూడా అలాగే ఉంది. అసంతృప్తిగా ఉన్నారు అక్కడ వాళ్ళంతా కూడా. నిరసనకారులు బయటికి వచ్చేసారు. సో ఈ పరిస్థితిలో పాకిస్తాన్ చేసినటువంటి పొరపాటు, ముఖ్యంగా మునీర్ అతి ఉత్సాహంతో చేసినటువంటి స్టేట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. పొలిటికల్లీ ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్. కనుక ఇప్పుడు చేసే పని వీళ్ళు ఆర్మీ దిగుతుంది, ఊచపోతకు వస్తుంది, ఉద్యమాన్ని ఆపాలని చూస్తుంది. అది మరో పెద్ద బ్లండర్ అవుతుంది. తప్పకుండా ఇది పాకిస్తాన్ యొక్క దీనికి ఏమంటాం, దాని ముక్క చెక్కలయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ కూడా దీన్ని వేచి చూస్తా ఉంది ఎలా ఉంటుందో ఈ పరిస్థితి అని. కనుక అమెరికా భక్తిని చాటుకుంటున్నాడు పాపం మునీర్. కనుక దీంట్లో ఇరుక్కుపోయాడు. మునీర్ వ్యాఖ్యల వెనుక కూడా ఖచ్చితంగా సౌదీ అరేబియా ప్రేరేపితంగా ఉంది అని చెప్తున్నారు. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సౌదీ అరేబియా కావాలనే ప్రేరేపిస్తోందా ఈ రకంగా? ఎందుకంటే పాకిస్తాన్ గడ్డపైన ప్రాక్సీ వార్ చేయించాలనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉందా? తప్పకుండా. సౌదీ చాలా రిచ్ కంట్రీ అండి. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, లాబింగ్ చేయగలుగుతారు, తర్వాత ఈ ప్లాన్ కూడా చేయగలరు. సౌదీ పైన బాంబింగ్ ఎక్కువగా జరగలేదు, లేటెస్ట్ గా కొంత జరిగింది. దానికే తల్లడిల్లిపోతుంది సౌదీ భరించలేదు యుద్ధాన్ని. కనుక ఏం చేయాలి? షిఫ్ట్ చేయాలి మొత్తం. మొత్తం యుద్ధాన్ని అంతా కూడా షిఫ్ట్ చేయాలి. పాకిస్తాన్ టార్గెట్ చేసింది. పైగా మారల్లీ కరెక్ట్ కూడా ఎవరు? సౌదీ అరేబియా. ఎందుకంటే చేసుకున్న ఒప్పందం ఉంది కదా, మీరు ముందుగా మాట్లాడుకున్నారు, ఒప్పందాలు చేసుకున్నారు. ఎక్కడుంది నీ ఆర్మీ అని అడుగుతుంది. తప్పేం కాదు. సౌదీ అరేబియా ఎక్కడుంది నీ ఆర్మీ? ఏడుంది మన ఒప్పందాలు? ఎక్కడున్నాయి? మాట మంచి ఏమైంది అనే విషయాన్ని తప్పకుండా వాళ్ళకు మారల్ గా, నైతికంగా హక్కు ఉంది కనుక నిలదీస్తుంది. పైగా డబ్బులు ఉన్నాయి వాళ్ళకు. ఏ చిన్న అవసరం వచ్చినా పాకిస్తాన్ కు సౌదీ పెద్ద దిక్కు అవుతుంది. అలాంటి సౌదీకి కంప్లీట్ గా హక్కులు ఉన్నాయి, అలాగే అవసరాలు కూడా అలా ఉన్నాయి. కనుక పాకిస్తాన్ ను మీరు అన్నట్టు తెర వెనకాల సౌదీ నడిపిస్తా ఉంది. చూడాలి మరి ఏమవుతుందో. ఇండియా కూడా చాలా యాంగ్షియస్ గా చూస్తుంది పాకిస్తాన్ ను. ఎందుకంటే మన చేతులు తడవకుండానే చాలా పనులు ఇప్పుడు అవుతాయి ఇండియా కూడా. అనుకున్న టార్గెట్స్ అన్ని పూర్తవుతాయి. కనుక ఆఫ్ఘనిస్తాన్ ను కాస్త వెనుక నుండి ఏమైనా ప్రోత్సహిస్తారా? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కాస్తంత సపోర్ట్ ఉన్నా చాలా చేయగలుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఆ పట్టుదల ఉంటుంది వాళ్ళ ఆర్మీకి. కనుక ఈ సమయంలో అలాంటిది ఏదైనా చేస్తే అది ఇంకా ప్రమాదం. ఎలాగో ఆర్డర్ ఆపేశారు. రాబోయే రోజుల్లో
జల వివాదం, జల సమస్య మరింత పెరిగిపోతా ఉంది. ఇప్పుడేమో పెట్రోల్ ఉంది, తర్వాత నీళ్ల సమస్య వస్తుంది పాకిస్తాన్. అన్ని సమస్యలే పాపం. అండ్ అలాగే IMF నిధులు కూడా రావట్లేదు పాకిస్తాన్కి. దీంతో సౌదీ అరేబియా ఇచ్చేటువంటి డబ్బుల కోసము తన సావర్నిటీని అక్కడ సౌదీ అరేబియా కాళ్ళ దగ్గర పెట్టేస్తోంది. అంత దిగజారాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే కేవలం నిధుల కోసము ఇరాన్తో దౌత్యపరమైనటువంటి శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటుందా? అంతే. అంటే దాని అవసరం కూడా అలా ఉంది. పాకిస్తాన్ యొక్క అవసరం అలా ఉంటుంది. పాకిస్తాన్‌లో కష్టపడి పనిచేసి సంపదను పెంచేటువంటి ఒక ప్రభుత్వమే లేదక్కడ. ఎక్కడుంది సంపద? ఎన్ని రోజులు ఈ అడుక్కోవడము, ఎన్ని రోజులు ఇలా బ్రతకడము, IMFతో బ్రతకాలా పాకిస్తాన్? ఊపిరి ఆడడం లేదు. కనుక ఈ ఆర్మీని నమ్ముకున్న పాకిస్తాన్‌కు తగిన శిక్షణ అనుభవిస్తుంది. కనుక ఇప్పుడు పీపుల్స్ మ్యాండేటే లేదు కదా. జైల్లో కూర్చున్నాడు పాపం ఇమ్రాన్ ఖాన్ లోపల పెట్టేశారు. మీరు పొలిటికల్ లీడర్షిప్ ను మీరు 2 రోజులు కూడా పాలన కొనసాగించరు. ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోతుంది. షబాజ్ షరీఫ్ పపెట్ లాగా ఉన్నాడు అక్కడ. మునీర్కే బిర్యానీ పెడతాడు కదా ట్రంప్. ఎందుకు షబాజ్ షరీఫ్ పిలవాడు? పిలిచినా ఎంత అవమానిస్తాడో, పక్కకు మూల కూర్చోబెడతాడు. కనుక అమెరికాకు తెలుసు పాకిస్తాన్ అంటే ఏంటి అని, పాకిస్తాన్ లో ఎవరు సుప్రీం లీడర్ అని. సో దాని కారణంగా ఈరోజు పాకిస్తాన్ ఈ కష్టాలన్నీ అనుభవిస్తుంది. నేను అనుకుంటాను తొందరగా తేరుకున్నది బంగ్లాదేశ్. వాటి నుంచి ఈ ఆర్మీ యొక్క అవసరం లేకుండా తొందరగా ఎన్నికలు నిర్వహించుకొని తమకంటూ ఓ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఆ ప్రజల యొక్క మ్యాండేట్ తో ప్రభుత్వాలు నడిచినప్పుడే ఏదైనా, అది మంచైనా చెడైనా, కనీసం మనశ్శాంతి ఉంటుంది ప్రజలకు. కనుక ఇలాంటివి జరగవని నాకు అనిపిస్తున్నటువంటి విషయం. దీంట్లో గుణపాఠం నేర్చుకోవాల్సిన లెసన్ అయితే నాకు కనిపిస్తున్నటువంటి విషయం. కనుక ఇస్లామిక్ కంట్రీగా ఈవెన్ మన ఇండియాలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటారు కొందరు. పాకిస్తాన్ జిందాబాద్ అనగానే ఎవడు ఒకడు వచ్చేసి నువ్వు వెళ్ళిపో పాకిస్తాన్ వెళ్ళిపో అంటారు. అంటేనేమో వాళ్ళ కోపం వస్తుంది. అసలు ఎందుకు అనాలి మీరు పాకిస్తాన్ జిందాబాద్ అని, లేదా ఇరాన్ జిందాబాద్ అని? షియాలకు ఇరాను, లేకపోతే సున్నీలకు ఇంకోటి. ఇది ఏంటి అసలు ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే అంబేద్కర్ గారే చెప్పారు అంతే. ఎక్స్ట్రా టెరిటోరియల్ లాయల్టీ ఏదైతే ఉంటుందో అంబేద్కర్ గారు అన్నారు. కనుక ఈ ఇస్లాం నమ్మే వాళ్ళందరితో ప్రాబ్లమే ఇది ఉంటుంది. కనుక పంపిస్తే ముస్లింలను అందరినీ పంపించండి. పాకిస్తాన్ ఎలాగూ విడిపోయింది, ఒక్కరిని కూడా ఉంచకండి. ఇది అన్నమాట ఎవరో కాదు, అంబేద్కర్ స్వయంగా అన్నారు. ఈ ఎక్స్ట్రా టెరిటోరియల్ లాయల్టీ అనేది ఈ ముస్లింకు ఉన్నటువంటి ఒక లక్షణం. అది వదులుకోనంత కాలం ఈ సమస్యలు, అది ఈరోజు పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఇండియా కావచ్చు, రేపు ఇంకో దేశం కావచ్చు. దేశం ఏ మట్టిలో పుట్టారో ఆ మట్టికి లాయల్టీ ఉండాలి. కానీ ఎక్కడో ఉన్నటువంటి ఒక ఇది ఉంది మక్కాకు, లేకపోతే షియాలు మాకు ఇరాన్ లో ఉన్నారు, లేకపోతే ఎక్కడో గాజాలో మా వాళ్ళు చనిపోతున్నారు, మా వాళ్ళు మీ వాళ్ళు మతమే ప్రధానంగా చూస్తుంటాం. మన ఓవైసీ కూడా పార్లమెంట్ లో అయ్యో నేను ప్రమాణ స్వీకారం చేయమంటే ఎక్కడో ఉన్న గాజా సమస్య, లేకపోతే అక్కడ ఉన్న వీళ్ళ సమస్యను మీరు లేవనెత్తుతారు, అరబుల సమస్యలు లేవనెత్తుతారు. కానీ భారత్ లో సమస్యలు ఉన్నాయి, భారత్ లో ముస్లింల సమస్యలు కూడా ఉన్నాయి కదా, లేవనెత్తండి, వాటిని మాట్లాడండి. ఎందుకు ఈ ఎక్స్ట్రా టెరిటోరియల్ లాయల్టీ? మీకు ఎక్కడున్న ముస్లిం మనకు కావాలన్నా, వాళ్ళ రక్షణ కావాలన్నా, దాన్ని అక్కడ ముస్లిం కంట్రీ కనుక మీరు ముస్లింలకు అన్యాయం జరుగుతుంది కనుక ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయొద్దు అని. కనుక మన దేశ అవసరాలు మనకు ఉంటాయి. అది ఇజ్రాయెల్ అయితే మనకెందుకు, లేకపోతే ఇంకొక దేశం అయితే మనకెందుకు అసలు? కనుక ఇది ఉండదు కదా. అందరు ఈ దేశంలో కూడా రాజకీయాలు అలాగే అనిపిస్తాయి. ఎందుకు మీరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు మోడీ గారు వెళ్ళొచ్చారు? ఏంటి సంబంధం ఏంటి? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కాదా ఆయన? ఆ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ కదా, లేకపోతే ట్రంప్ కాదా? చైనా కూడా అంతే, ఈక్వల్లీ ఇంపార్టెంట్ మనకు. చైనా కూడా మనం ఏం తగ్గించాము. మన దేశ అవసరాలే ముఖ్యం. ఇజ్రాయెల్ లేకపోతే అరబుల లేకపోతే ఇంకెవరా మనకు సంబంధం లేని విషయం. కనుక నేషనల్ లాయల్టీ అనేది మతంతో ముడిపెట్టకూడదు. మతం తప్పకుండా ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించండి. మేము ఎవరైనా అడ్డుకున్నారా? తప్పు కదా ఆ విధంగా ఉండవడం. కనుక లాయల్టీ అనేది ఏ దేశానికైనా సమస్య అమ్మా. యా